హాయ్ టెక్ మ్యాంగోకి స్వాగతం. మీకు ఈ వీడియోలో వచ్చేసి చాలా రకమైన అయితే డస్ట్బిన్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ పక్కనే ఉన్నాయి కదా, ఒకదాని మీద ఒకటి అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేశాను నేను. మీకు ఈ వీడియో కంప్లీట్గా చూసారంటే ఏ డస్ట్బిన్ కొనాలని అయితే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. మీరు ప్రీమియం ఒక హౌస్ అన్న కానీ కిచెన్ అన్న కానీ మీకు ఎలాంటి డస్ట్బిన్ కొనాలని అయితే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలిసిపోతుంది. మీరు అందుకే ఈ వీడియోని కంప్లీట్గా చూసేయండి. సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా చూపించేస్తాను. ఇంకా మనము టైం అయితే వేస్ట్ చేయకుండా మనము ఈ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాము. అలాగే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా కూడా నేను మంచి మంచి వీడియోసే పెట్టేది. అందుకే మీరు మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక చోటా బీన్, ఇది ఒకటి యూనివర్సల్ ఒక డస్ట్బిన్ అయితే మనము దీన్ని ఒకటి పక్కడైతే పెట్టేద్దాము. మళ్ళీ అయితే చూపిస్తాను, అన్నీ ఒక్కొక్కటి చూపించేసి. దాని తర్వాత వచ్చేసి ఇదండి, ఇది ఒక ప్రీమియం ఒక డస్ట్బిన్, అంటే మనకి కొంచెం తక్కువ ప్రైస్లో దొరికింది. అలాగే ఇదండి మన ఒక బడా దోస్త్, ఇది ఒకటి మన బడా దోస్తు. మనకి ఇది వచ్చేసి ఒక 1000 రూపీస్ అండర్లో దొరికింది. అంటే ఇది కూడా మంచి యూస్ఫుల్ ఒక డస్ట్బిన్. ఇది ఎక్కడ వాడాలి ఏంటి అని అయితే మీకైతే చూపించేస్తాను, మంచి క్వాలిటీ ఉందా లేదనేసి. అలాగే దీన్ని సైడ్ వచ్చేసి ఇప్పుడు ఇది ప్రీమియం ఒక డస్ట్బిన్ అయితే, ఇదైతే చాలా ఎక్కువ అయితే ప్రైస్ అయితే పడింది. ఇది ఉన్నది ఇంతే, ప్రైస్ అయితే చూస్తే అమ్మో అంటారు. ఇప్పుడైతే ఒక్కొక్కటి మనము అన్బాక్సింగ్ అయితే చేసేద్దామండి. అంటే మనము ఫస్ట్ చిన్నది ఎత్తుకున్నాము కాబట్టి చిన్నదాన్ని ఇంకైతే మనము అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్తది మనము జెప్టోలో అయితే కొన్నాము, యూనివర్సల్ డస్ట్బిన్ అనేసి చోటా బీను. అంటే మనకి 200 రూపీస్కి వచ్చింది. మీరు కొనాలంటే 350 అలా అవుతుంది. మనకి జెప్టోలో అయితే 200 రూపీస్కి అయితే వచ్చింది. ఫ్లిప్కార్ట్ అంతా 350-300 రూపీస్కి అయితే దొరుకుతుంది, 250 రూపీస్. అలాగే మనము దీన్ని అయితే ఓపెన్ అయితే చేసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, డస్ట్బిన్ అయితే మనకి ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లుంది, బ్యాక్ సైడ్ ఇట్లుంది, సైడ్ యాంగిల్ అంతా ఇట్లుంది. మనకి ఇది ఒకటైతే రోడ్గా అయితే సుట్టేసి ఇచ్చేసారండి. బ్రాండ్ ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ అవుతుంది అనేసి మాన్యువల్ లాగా ఇది ఒకటైతే ఇచ్చేసారు దీనికి. ఇక్కడ చూస్తే బ్రాండ్ లోగోతో అంటే కొంచెం బాగుంది, నీట్గా మంచి ఫినిషింగ్, అంటే మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు. అంటే మనకి కలర్ అయితే పోదు, ఇది మ్యాట్లో అయితే ఎక్కువగా కలర్ అయితే పోతుంది కదా, ఇది కలర్ అయితే పోదు. అలాంటి ప్లాస్టిక్ ఫినిషింగ్, ప్లాస్టిక్ బాడీనే కంప్లీట్. ఇప్పుడు మనం ఇలాగే ఓపెన్ చేయాలండి డస్ట్బిన్ అన్నాక. ఇంట్లో మళ్ళీ మనం ఇలా క్యారీ అయితే చేయొచ్చు. ఇది యూనివర్సల్ డస్ట్బిన్ కాబట్టి మనకి ఇందులో వచ్చేసి ఇదైతే ఇచ్చారు. అంటే ఇది చూడండి, ఎందుకంటే మనం ఫ్రూట్స్ చేసుకొని ఇలా నీట్గా కడుక్కోవడానికి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే ఎక్కడైనా క్యారీ చేయాలన్నా మీకు ఇది డస్ట్బిన్ లాగే కనిపించదు. చూసారు కదా, మొత్తం మనకి ఇలా 2 పార్ట్స్కి అయితే వస్తుంది. లోపల ఇన్నర్ బిన్, ఇది వచ్చేసి ఇన్నర్ బిన్, ఇది అవుటర్ బిన్. మనకి ఇది మొత్తంగా డస్ట్బిన్ లాగే కనిపించదు. ఏదో చోటా బిన్ ఏదో లగేజ్ ఎత్తుకుపోతున్నారు. మాకైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంటే పోలియో వేస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా ఎత్తుకొచ్చేవాళ్ళు. అదైతే చాలా పెద్దగా వస్తుంది, హాస్పిటల్ లుక్ అయితే ఉంటుంది. ఇదైతే మనకి డస్ట్బిన్ లుక్ అయితే ఉంది. మనకి ఇది డస్ట్బిన్ లాగే కనిపించదు, అంటే కిచెన్స్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది. యూనివర్సల్గా మీకు డస్ట్బిన్ అయితే డస్ట్బిన్గా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఒకటి అంటే మనము ఫ్రూట్స్ అయితే వేసుకుపోతాం కదా, ఎక్కడైనా క్యారీ చేయాలన్నా ఫ్రూట్స్, డస్ట్బిన్స్, పిక్నిక్ పోవాల్సిన దీంట్లో అయితే కొన్ని సామాన్లు అయితే పెట్టుకొని పోవచ్చు. అంతేనండి, ఇది వెజిటేబుల్స్ స్ట్రైనర్ లాగా యూజ్ చేయొచ్చు, ఫ్రూట్స్ స్ట్రైనర్ లాగా అంటే కడుక్కోవడానికి అయితే దీంట్లో వేసి వాటర్ పెట్టేసి ఇలా అంతే. కడుక్కుంటే మనకి ఇది యూనివర్సల్ డస్ట్బిన్. అంతేనండి, దీని రివ్యూ కంప్లీట్గా చూసేసారు కదా, కంప్లీట్గా చూడండి. లాస్ట్ అయితే మీకు సైడ్ చూపిస్తాను, మీరు తొందరపడకండి, లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. ఇప్పుడైతే మనకి ఈ ఒక డస్ట్బిన్ అయితే ఉంది. మనకి ఇది వచ్చేసి అంటే 599, 600 రూపీస్కి అయితే పడింది. అంటే మనము డిమార్ట్లో అయితే కొనేస్తాము. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. దీని బ్రాండ్ వచ్చేసి సురేమియా అని అయితే ఉంది. అని మనము దీన్ని ఇలా కాలుతో నొక్కితే
ఇది చాలా సాఫ్ట్గా అయితే స్లోగా అయితే క్లోజ్ అవుతుంది చూడండి. ప్రీమియం డస్ట్బిన్, కొంచెం కూడా మీకైతే సౌండ్ అయితే రాదు. అలాగే మనకి ఇది ఒక కలర్ అయితే ఉంది చూడండి. ఈ కలర్ వచ్చేసి ఒక కొంచెం పింక్ వైట్ లాగా అయితే ఉంది. అంటే చాలా పింక్ ఏం కాదు, వైటిష్ ఉంది. మనకి ఇది ఒక స్ట్రెయిన్ రెసిస్టెంట్ అంటే మనకి అంటే గలీజ్ కాకుండా ఉంటుంది, మరకలు పడకుండా ఉంటుందండి. మీరేంటంటే ఈ డస్ట్బిన్కి ఇలాంటిది ఒకటైతే వస్తుంది వీల్స్. అంటే ఈ వీల్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి అంటించుకునేస్తారంటే దీన్ని హ్యాండల్ ఉంది కదా, ఇట్లా పట్టుకొని ఇట్లా లాగని కూడా లాగచ్చు. టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి. ప్రీమియం లుక్ అయితే వస్తుంది. టేబుల్ కింద పెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ పెట్టేయచ్చు. మీరు బయట పెట్టకండి, ఎందుకంటే ఇది ప్రీమియం ప్రోడక్ట్ కాబట్టి ప్రీమియంగానే ఉండాలి. బయట పెట్టేసి ఎండలో అంతా వేసి ఎందుకు, ఎండలో పెట్టుకోవడానికి ఇంకొక డస్ట్బిన్ అయితే ఉంది, అది చూపిస్తాను. అలాగే ఇన్సైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇన్సైడ్ అయితే ఇలా ఉంది. ఒక డస్ట్బిన్ ఇలా అయితే ఉందండి. ఇది డస్ట్బిన్ టోటల్ 5 లీటర్స్ అయితే వచ్చేసి ఇది. చూడండి, ఇది డస్ట్బిన్ టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. డిజైన్ చూడండి, ఫినిషింగ్ చాలా సూపర్గా అయితే ఉంది. చాలా ఇదైతే నాకైతే నచ్చింది కాబట్టి పర్సనల్గా దీన్ని అయితే నేను ఎక్కువగా అయితే యూజ్ అయితే చేస్తాను. ఇది వచ్చేసి 2 లీటర్ కెపాసిటీ అండి. దీని కెపాసిటీ అయితే చెప్పలే కదా ఇందాక. ఇది వచ్చేసి దీన్ని కూడా లింక్ అయితే పెట్టేస్తాను. ఈ ఒక వీల్స్ చూడండి. ఇది ఒక డస్ట్బిన్ వచ్చేసి దీన్ని అయితే ఓపెన్ అయితే చేసేద్దాము. ఇదేనండి ఒక థర్డ్ డస్ట్బిన్ వచ్చేసి. దీని వ్యూ చూడండి. ఇక్కడ నయాస్ అనే బ్రాండ్, ఇది 899 రూపీస్కి అయితే డిమార్ట్ నుంచి అయితే మనము పర్చేజ్ అయితే చేయడం జరిగింది. దీని బ్యాక్ వ్యూ అయితే చూడండి. అలాగే ఫ్రంట్ లో మనకి 2 పెడల్స్ అయితే ఉంది. ఇది ఒకటి వచ్చేసి డ్రై వేస్ట్ కి, ఇది వచ్చేసి వెట్ వేస్ట్ కి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంది. దీనికైతే వీల్స్ పెట్టాలంటే మీరు పెట్టకండి. దీనికి ఇక్కడ పెట్టినా కూడా అది పెట్టడానికి అయితే అవ్వదు, అలాంటి స్టిక్కింగ్ వీల్స్. అలాగే మనకి ఇది అవసరం అయితే ఉండదు. ఒక్క చోట్ల పెట్టేస్తే మనము దీన్ని తీయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది చాలా పెద్దది ఉంది. 24 లీటర్స్ ఒక డస్ట్బిన్. ఇది సరిపోతుంది అంటే చాలా సరిపోతుందండి. మీకు ఎక్కువ ఎలాంటి హౌసెస్ కన్నా అయితే సరిపోతుంది. ఇది ఒకటి డ్రై, ఒకటి వెట్ సపరేట్గా ఉంది కాబట్టి ఒక్కొక్కటి వచ్చేసి 12 లీటర్స్. కొంతమంది 50 లీటర్స్ అయితే ఉండాలి అనుకుంటారు. ఒక్కొక్కటి వచ్చేసి 50 లీటర్స్. అలాంటి డస్ట్బిన్స్ అయితే టూ మచ్ కాస్ట్ అయితే ఉన్నాయి. 5000 రూపీస్ అలాగైతే ఉన్నాయి. ఇదైతే చాలా 24 లీటర్స్ అనేది ఎలాంటి ఒక 10 జనాలు ఉండే హౌస్లో కూడా చాలా అయితే బెటర్ అనేది. అంటే చాలా సరిపోతుందండి 10 జనాలు ఉన్నా కూడా హౌస్లో. ఇది ప్రీమియం హౌస్ అన్నా కానీ ఎలాంటి హౌస్ కన్నా సూటబుల్ అయితే అవుతుంది. అంటే కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ మీరు డోర్ దగ్గర, అంటే డోర్ అవుతుల, అంటే అపార్ట్మెంట్స్లో అంతా డోర్ అవుతుల పెట్టుకోవచ్చు. మీరు కాంపౌండ్ అవతల అయితే పెట్టదండి. కాంపౌండ్ ఉంటే మాత్రం లోపల పెట్టుకోండి. ఆ కాంపౌండ్ అవతల పెడితే ఎవరో ఒకరు చోరీ అయితే చేస్తారు కాబట్టి మీరు కాంపౌండ్ లోపల డోర్ దగ్గర అయితే పెట్టడానికి అయితే ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నేను కంప్లీట్ డ్రై వేస్ట్ మాత్రం యూజ్ చేస్తున్నాను. కిచెన్ వేస్ట్కి అయితే యూజ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే మనం డోర్ దగ్గర పెట్టింటాం కాబట్టి కిచెన్ వేస్ట్ ఎత్తుకురాను. మీరు కిచెన్లో పెట్టుకోవాల్సింటే పెట్టుకోవచ్చండి. ఇది చాలా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రీమియం లుక్ అయితే ఉంది. అంటే అంత ప్రీమియం కాదు, అంటే మీడియం రేంజ్లో అయితే ఉంది. మీరు దీన్ని వదిలేసి వేరే బిన్స్ అయితే కొనకండి. ఇది సపరేట్ ఇలా లిడ్ అయితే ఉంది కాబట్టి మీరు దీన్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఒక లిడ్ తీసేస్తానంట. ఇప్పుడు చూడండి, ఒక లిడ్ అయితే తీసేస్తాను కదా, ఇదైతే ఇలా కిందకైతే పడిపోదు. చూస్తారు కదా, టోటల్గా ఇది వచ్చేసి ఈ డస్ట్బిన్ వచ్చేసి ఇలా అయితే ఉందండి. ఇంకా లాస్ట్ ఒక డస్ట్బిన్ వచ్చేసి ఇదండి, బతాలా అనేసి చూస్తున్నారు కదా. ఇది ఒకటి వచ్చేసి బతాలా. ఇది వచ్చేసి 1500 అయితే పడింది. ఒక్కొక్కసారి ప్రైస్ అయితే వేరే అవుతుంది. 3500 అయితే ఇంక్రీజ్ అయితే అయిపోయింది. నేను వెయిట్ చేసి 1500 అయ్యే వరకు, అంటే ఫస్ట్ 1500 ఉంది. నేను కొందాం అనేటప్పుడు 3500 అయితే అయింది. ఆ తర్వాత వచ్చేసి నేను వెయిట్ చేశాను, 1500కి అయితే కొన్నాను. 1451 రూపీస్ ఇస్తున్నారు కదా. ఇది వచ్చేసి బతాలా కంపెనీది. చూడండి, బాక్స్ వ్యూ అయితే ఇట్లయితే ఉంది. మనం ఇప్పుడైతే ఓపెన్ అయితే చేసేద్దాము. టోటల్గా బాక్స్ లోపల ఇట్లయితే ఉందండి. ఇవైతే మనకి ఇచ్చేసారు, ఎందుకంటే సేఫ్టీ పరంగా. అంటే ప్యాకేజింగ్ మాత్రం ప్రీమియంగా ఉంది. బాక్స్ క్వాలిటీ కూడా చాలా అయితే బాగుంది. బతాలా అనేసి. దీనికి కూడా ట్విన్ డస్ట్బిన్ వచ్చేసి సపరేట్ ఉండాలని. కిచెన్కి అయితే చాలా అంటే సూపర్గా అయితే ఉంటుంది.
అంటే కిచెన్ స్లాబ్ మీద కూడా పెట్టుకోవచ్చు, కింద కూడా పెట్టుకోవచ్చు. స్లాబ్ మీద పెడితే కాళ్ళు ఎలా తుక్కుతాం అంటే చేతులని ఇలా అనుకునేసి దీంట్లో వేసుకొని వేయడం అంతే. దీంట్లో కూడా సపరేట్ బిన్ అయితే ఉంది, చూస్తారు కదా. ఇలా సపరేట్ 2 బిన్లు అయితే వచ్చాయి, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో అంటే మనకి దీంట్లో కొన్ని డెంట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ డెంట్స్ కనిపిస్తున్నాయో లేదో, ఇదైతే డెంట్ అయితే పడింది. అలాగే ఇక్కడ ఒక డెంట్ అయితే పడింది. మీకు సరిగా డెంట్ అయితే ఇప్పుడు అనిపిస్తుంది వీడియోలో. ఇప్పుడు చూడండి, డెంట్స్ అయితే కనిపిస్తున్నాయా? అలాంటి డెంట్స్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇదైతే చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాగుంది, లుక్ వైజ్ బాగుంది. ఇదైతే క్వాలిటీ వైజ్ చాలా బాగలేదు. లుక్ వైజ్ బాగుంది కానీ క్వాలిటీ వైజ్ కొంచెం కూడా బాగలేదు. ఇప్పుడు నేను టోటల్గా బిన్స్ అయితే తీసేసి చూపిస్తాను చూడండి. ఈ బిన్స్ తీసేస్తే ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఒక దాంట్లో ఒకటి. అంటే కడిగేసినప్పుడు అలా అయితే పెట్టవచ్చు. అలాగే ప్రీమియం ఇదైతే ఉంటుంది కదండి, గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుంది, అంటే మిర్రర్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అలాగే మనకి బయట వచ్చేసి ఇలా హ్యాండల్ వచ్చి దీనికి వీల్స్ పెట్టచ్చు. అంటే వీల్స్ పెట్టడానికి అయితే దీనికైతే అవ్వదు, వీల్స్ అవసరం కూడా లేదు లేండి. ఇది ప్రీమియం లుక్ అయితే వస్తుంది, లుక్ అయితే కనిపిస్తుంది. కానీ ఇది క్వాలిటీ బాగలేదు కాబట్టి చూడండి, స్టీల్ ఇలా డెంట్స్ అయితే కనిపిస్తాయి. మనం తెచ్చినప్పుడే అలా డెంట్స్ అయితే ఉన్నాయి. సైడ్ చూడాలంటే చూడండి, ఇన్సైడ్ ఎట్లా ఉందో. మనకి డస్ట్బిన్ అయితే ఉంది కదండి, ప్రీమియం లుక్ అయితే ఉంది. కానీ అంటే ఇది పైన మిర్రర్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. హ్యాండల్ ఇది సాఫ్ట్, ఇలా ఓపెన్ చేస్తే ఇలా సాఫ్ట్గా అయితే క్లోజ్ అయితే అవుతుంది, సౌండ్ అయితే రాదు, అంతా బాగుంది. కానీ దీంట్లో డెంట్స్ అయితే పడతాయి, ఎందుకంటే ఫుల్ స్టీల్ అయితే ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీలు. అంటే రెస్ట్ కూడా అంత త్వరగా అయితే పడదు, రెస్ట్ కూడా రాదు. మీరు నీట్గా అంటే మాయిశ్చర్గా అంటే దాని మీద నీళ్ళు పడకుండా చూసుకుంటే. డస్ట్బిన్ లోపల మనకి ప్లాస్టిక్ లేయర్, అంటే మనకి అవుట్ సైడ్ అయితే స్టీల్ లేయర్ అయితే ఉంది, లోపల సైడ్ అయితే ప్లాస్టిక్ లేయర్ అయితే లేదు. అందుకే అంటే పైన మాత్రం ఇట్లా ప్లాస్టిక్ ఒక ఇదైతే ఉందండి, లిడ్కి మాత్రం. అంటే కింద వరకు, అంటే ఇక్కడ నుంచి కింద వరకు మనకి ప్లాస్టిక్ లేయర్ అయితే అంటే ఇన్నర్ సైడ్ అయితే ప్లాస్టిక్ లేయర్ అయితే లేదు లోపల. అందుకే మనకి ఇది అంత డబ్బులు పెట్టినా కూడా మనకి ఇది వరస్ట్ ఐటమ్ అయితే అని చెప్తాను. దీన్ని అయితే కొనకండి, మీరు మెటల్ డస్ట్బిన్ కొనడానికి పోకండి. మీకు కావాల్సింటే ఇలాంటి ఒక డస్ట్బిన్ అయితే కొనేయండి. మనకి ఒక డస్ట్బిన్ అయితే చూడండి, సాఫ్ట్ క్లోజింగ్ అయితే ఉంది. అలాగే మనకి ఈ డస్ట్బిన్ చాలా ప్రీమియం లుక్ వైజ్ అంతా ప్రీమియంగా ఉంది. కిచెన్లో పెట్టచ్చు, కిచెన్ స్లాబ్ మీద పెట్టచ్చు. అంటే కిచెన్కి అయితే మెయిన్ యూజ్ అయితే అవుతుంది. చిన్న అంటే చిన్న 5 లీటర్స్ ఇదొక 5 లీటర్, ఇదొక 5 లీటర్, డ్రై అండ్ వెట్ వేస్ట్ 2 బిన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సపరేట్గా. అందువల్ల ఇదైతే మనకి ఇది యూజ్ అవుతుంది. ఎందుకు కొనరాదు అంటే ఇది అంటే ఇలా సౌండ్ అయితే వస్తుంది చూడండి. అంటే మనకి ఇది అవుట్ సైడ్ మాత్రం ఒక లేయర్ అయితే ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ లేయర్, లోపల ప్లాస్టిక్ లేయర్ అయితే లేదు కాబట్టి ఇది అలా సౌండ్ అయితే వస్తుంది. అలాగే డెంట్స్ కూడా పడతాయండి. డెంట్స్ కూడా మనకి ఇక్కడ చూడండి, కొనగానే ఒక డెంట్ అయితే కనిపిస్తుంది, డెంట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి డెంట్, ఇక్కడైతే నీట్గా అయితే అనిపిస్తుంది. ఈ డెంట్ చూడండి, ఇలా మనకి అక్కడి నుంచి రాగానే ప్రీమియం ఒక ప్యాకేజింగ్ ఉన్నా కూడా మనకి అలా డెంట్ అయితే మనకైతే పడిందండి. అంటే ఇది మిర్రర్ ఫినిషింగ్, ఒక మూతలు అయితే ఉన్నాయండి, లిడ్స్, సాఫ్ట్ క్లోజింగ్, సౌండే రాదు మీకు. సౌండ్ రాకుండా మీకైతే ఇది క్లోజ్ అయితే అవుతుంది. మనకి సేమ్ టు సేమ్ దీనిలాగానే సాఫ్ట్ క్లోజింగ్, ఇలా పెడితే స్లోగా అయితే క్లోజ్ అవుతుంది చూడండి, అలా సాఫ్ట్గా. అలాగే ఇది చూసాను చూడండి, ఇది అయితే మనకి సౌండ్ చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో. ఇలా సౌండ్ లేకుండా మనకి ఒక ప్రీమియం అదన్నా కానీ, అది మెటల్ చూపించింది చూడండి, అదన్నా కానీ సాఫ్ట్ క్లోజింగ్ అయితే ఉంది. అది అంతా ఒక టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసినా కూడా దానికి లోపల ఇన్నర్ లేయర్ అనేది ప్లాస్టిక్ లేనందువల్ల మనకి అలా డెంట్స్ అయితే పడిపోవడం అన్నా కానీ, సౌండ్ రావడం అన్నా కానీ అలాంటిది అయితే జరుగుతుంది. ఇన్నర్ బిన్స్ అయితే ఉన్నాయి, సపరేట్ బిన్స్ లోపల. కానీ అది మెటల్ డస్ట్బిన్ వేస్టేనండి. 1500 రూపీస్ నాట్ వర్త్. మీరు కొనాలంటే 3500 కూడా చూపిస్తుంది. 3500కి అయితే కొనకండి. 1500 అయితే రేట్ అయితే డిక్రీజ్ అవుతుంది. అందువరకు వెయిట్ చేసి మీరు కొనాలంటే కొనండి. నేనైతే రికమెండ్ అయితే చేయను, కంప్లీట్గా రికమెండ్ అయితే చేయను. ఇది చూడండి, దీన్ని కూడా కొనుక్కోవచ్చు.
ఇది అవుట్ సైడ్ పెట్టుకోవడానికి అయితే నేను కంప్లీట్గా రికమెండ్ అయితే చేస్తాను. అవుట్ సైడ్ డోర్ దగ్గర అయితే పెట్టాలంటే నేను కంప్లీట్గా రికమెండ్ అయితే చేస్తాను. దీన్ని కూడా మీరు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయలేరు. అంటే 200 రూపీస్లో మీకు అన్ని పర్పస్ కూడా కావాలంటే ఆల్ ఇన్ వన్ పర్పస్ యూనివర్సల్ డస్ట్బిన్ అనేది. దీంట్లో వెజిటేబుల్స్ అనేది కడుక్కోవచ్చు. స్ట్రైనర్ అంటే దాంట్లో వెజిటేబుల్స్ వేసి కడిగేసి ఇలా ఎత్తేస్తే అయిపోయాయి. ఇలా అలాగే పిక్నిక్ పోవాలన్నా కూడా ఇలా ఒక క్యారియర్ లాగా అంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఆ డస్ట్బిన్. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క పక్కన అయితే పెట్టేస్తానండి. మనకి మన ఒక బెస్ట్ డస్ట్బిన్ వచ్చేసి ప్రీమియం డస్ట్బిన్. దీన్ని అయితే అందరూ కొనుక్కోండి. 600 రూపీస్ అంటే మీరు ప్రైస్ చాలా అనుకోవచ్చు, కానీ మనకి ఇది ప్రీమియం డిజైను క్వాలిటీ వైజ్ అంతా మనకి చాలా బాగుందండి. 600 రూపీస్ అంటే అందరూ పెట్టగలరు అనుకుంటాను. అంటే చాలామంది పెట్టలేరు, కానీ డబ్బు ఉన్న వాళ్ళు అయితే పెడతారు కదా ప్రీమియం హౌసెస్ కింద. చిన్న చిన్న హౌస్లో అయితే డస్ట్బిన్నే ఉండదు. అంటే ప్రీమియం హౌస్ ఉండేవాళ్ళు ఇది ఇలాంటి డస్ట్బిన్ అయితే కొనుక్కోండి. చూసారు కదా వీటి రెండు కంపారిజన్. అంటే మనము లెంత్ అయితే సరిపోవట్లేదు 4 డస్ట్బిన్లు పెట్టాలంటే. మీకు ఒక ఫోటో అయితే పెడతాను కంపారిజన్. ఇప్పుడు చూడండి ఇవి రెండు చూసేసి కంపారిజన్ వచ్చేసి ఇలా ఉంది. ఇది చూడండి రెండు కంపారిజన్ ఇట్లా అయితే ఉంది. ఇప్పుడు ఈ రెండు పక్కన పక్కన చూడండి హైట్ ఎంత డిఫరెన్స్ అయితే ఉంది. ఈ చిన్న డస్ట్బిన్ కిచెన్లోకి అయితే బాగా అయితే సరిపోతుంది. అలాగే దీన్ని అయితే పెట్టేస్తాను చూడండి. చూస్తున్నారు కదా ప్రీమియం వర్సెస్ ప్రీమియం. ప్రీమియం వర్సెస్ ప్రీమియం. ఇది బాగుందా మీరే చూస్ అయితే చేసుకోండి. టోటల్ చాలా అయితే బాగుంది. ఇది కూడా బాగుంది. లోపల ఇలా కూడా ఇది కూడా ఇలాంటిది అయితే ఉందండి. హ్యాండల్ అయితే ఉంది లోపల ఇన్నర్ బిన్కి. అదైతే చాలా ముఖ్యం కదా మనకి. దీంట్లో అయితే ఇన్నర్ బిన్కి హ్యాండల్ అయితే లేదు. మీరు దీన్ని కొనకండి, నేను దీన్ని రికమెండ్ అయితే చేయను. దీన్నే కొనండి. అందుకే దీన్ని అయితే పక్క పెట్టేదాము. ఇప్పుడు టోటల్గా యూస్ఫుల్ డస్ట్బిన్స్ అయితే చూడండి. టోటల్గా యూస్ఫుల్ డస్ట్బిన్స్ అనేది ఇక్కడైతే ఉన్నాయి. చూడండి ఈ మూడిట్లో మీరు ఏ డస్ట్బిన్ అయినా కొనండి, ఒక తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. ఇదైతే ఒక 900 రూపీస్, 600 రూపీస్. ఇది వచ్చేసి 900 రూపీస్. డిమార్ట్లో అయితే కొన్నాము. ఈ రెండు డిమార్ట్లో కొనడం. ఇది వచ్చేసి జెప్టోలో అయితే కొన్నాను. ఇప్పుడు వచ్చేసి టోటల్గా అన్ని డస్ట్బిన్లు అయితే చూసేస్తారు కదా. మనము ఏ డస్ట్బిన్ కొనాలి, మనకి ఈ డస్ట్బిన్ మెయిన్ అయితే ఇంపార్టెంట్ డస్ట్బిన్ అండి. ప్రీమియం హౌసెస్కి ఎక్కడైనా పెట్టేయచ్చు. మీరు కిచెన్లో అన్నా పెట్టుకోండి, బాత్రూంలో అన్నా పెట్టుకోండి, టేబుల్ దగ్గర పెట్టుకోండి, ఎక్కడన్నా స్టూడియోలో అన్నా పెట్టుకోండి, ఆఫీస్లో అన్నా పెట్టుకోండి, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇది డస్ట్బిన్ 600 రూపీస్. చాలా ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం లుక్, చాలా అయితే బాగుంది. సాఫ్ట్ క్లోజింగ్, సౌండ్ ఇంత సౌండ్ కూడా రాదండి, కొంచెం సౌండ్ కూడా రాదు. అలాగే మనకి ఆ ప్లాస్టిక్ డస్ట్బిన్ అయితే చూపించాను కదా, ట్విన్ డస్ట్బిన్ అంటే గ్రీన్ అండ్ బ్లూ కలర్ డస్ట్బిన్. ఈ యొక్క డస్ట్బిన్ అది కూడా డోర్ దగ్గర అయితే పెట్టుకోవచ్చు, ఆఫీస్లో కూడా పెట్టుకోవచ్చు. హౌసెస్కి అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. 900 రూపీస్. 900 రూపీస్ పెట్టచ్చా అంటే పెట్టే వాళ్ళు ఉంటారు, మీకెందుకు. మనము పేదవాళ్ళు కావాల్సంటే ఇలాంటి డస్ట్బిన్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్ పర్పస్కి యూజ్ అయితే చేయొచ్చు. డస్ట్ ఒక్కసారి వేసిన తర్వాత వాసన కొడుతుందంటే మీరు నీట్గా కడుక్కొనేస్తారంటే మీకు వాసన రాదు, ఏమీ రాదండి దీనికి. అలాగే డైరెక్ట్గా వేసేయండి, కోవా అయితే వేయండి. ఏదైనా చెత్త చెదారం వేసేటప్పుడు అప్పుడైతే మీకైతే స్మెల్ అయితే రాదు. ఆల్ ఇన్ వన్ పర్పస్ ఎందుకన్నా యూజ్ చేసుకోవచ్చు. తక్కువలో 200 రూపీస్ మీకు జెప్టోలో దొరకచ్చు. మీకు అది తక్కువ ప్రైజ్లో ఉన్నప్పుడు అయితే మీరు తప్పకుండా పర్చేస్ అయితే ఇచ్చేసేయండి. మీకు లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్స్లో వీటి అన్ని లింక్స్ అయితే పెడతాను. మీకు టోటల్గా 3 డస్ట్బిన్స్ అయితే మీకు రికమెండ్ అయితే ఇచ్చేసాను కాబట్టి ఆ 3 డస్ట్బిన్స్ని పక్కా కొనండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏడన్నా పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ప్రీమియం హౌస్ నుంచి ఎలాంటి హౌసెస్లో అన్నా పెట్టుకోవచ్చు. మీకు వీటికి మించి ఒక మంచి డిజైన్ ఉన్న డస్ట్బిన్స్ అయితే మీకు ఎక్కడ మార్కెట్లో దొరకవు. నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను, ఆఫ్లైన్లో కూడా సెర్చ్ చేశాను. మెటల్ డస్ట్బిన్ మాత్రం మీరు కొనడానికి పోకండి, ఎందుకంటే అవి రస్ట్ పడడం అంటే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉంటుంది. మీకు దాన్ని క్లీన్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండదు కాబట్టి మీరు
ఆ మెటల్ డస్ట్బిన్స్ అయితే కొనకండి. చిన్నదన్నా కానీ పెద్దదన్నా కానీ కొనకండి. ఇది ఒక 5 లీటర్స్ అన్న ఇది 5 లీటర్స్ ఉంటుంది కాబట్టి ఇది బెస్ట్. 2 లీటర్స్ చిన్నదన్నా కానీ ఈ ఒక 24 లీటర్స్ దన్నా కానీ మీరు కొనుక్కోండి. ఇంట్లో చాలా అయితే యూజ్ అయితే అవుతుంది. డబ్బులు లేవన్నా అంటే ఆ 200 రూపీస్ కొనుక్కోండి. మల్టీపర్పస్ యూనివర్సల్ డస్ట్బిన్ అనొచ్చు, బాస్కెట్ అనొచ్చు, బిన్ అనొచ్చు. అంటే వెజిటేబుల్స్ ట్రైనరు, ఫ్రూట్స్ ట్రైనరు, పిక్నిక్ క్యారియరు, దాన్ని అలా కూడా అంటే పిలవచ్చండి. ఎవరైనా ఏదన్నా దాని పేరేంటి అని అంటే యూనివర్సల్ డస్ట్బిన్ అని అయితే చెప్పకండి. పిక్నిక్కి దీనికి యూజ్ చేసేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మీరు చెత్త చెదారం వేసుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు చెప్పండి యూనివర్సల్ డస్ట్బిన్ అనేసి. కంప్లీట్గా చూసేసారు కదా ఈ వీడియోలో. మీకు కంప్లీట్గా ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. మీరే డిసైడ్ చేసుకోండి ఏ డస్ట్బిన్ కొనాలి అనేసి. అంటే డిస్క్రిప్షన్లో ఈ యొక్క అన్ని ఐటమ్స్ లింక్స్ అయితే కింద పెట్టేస్తాను. మీకు వీడియోలో ఆల్రెడీ తెలిసింటుంది అనుకుంటాను ఏ ఒక డస్ట్బిన్ అయితే చాలా బాగుంది అనేసి. మీకు ఈ డస్ట్బిన్ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల సరిగ్గా కనిపించకపోతే మీరు డైరెక్ట్గా చూస్తే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. మీరు తప్పకుండా దీన్ని కొనాలి. ప్లాస్టిక్ ఇరిగిపోతుంది అని అయితే అనుకోకండి. ఈ పెడల్ కూడా చాలా ఒక స్ట్రాంగ్గానే ఉంది. అంటే ఒక మెటల్ డస్ట్బిన్కి ఈక్వాలిటీగా అయితే క్వాలిటీ అయితే ఉందండి. ఇంకేంటి ఈ వీడియో వచ్చేసి ఇంతవరకు ఈ వీడియో అయితే సమాప్తం అయితే చేసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. పక్కలనే బెల్ ఐకాన్ అయితే వస్తుంది.